రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం నగరపాలక సంస్థ మరో అరుదైన ఘనతను సాధించింది. పారిశుద్ధ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను జీవీఎంసీకి ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డు లభించింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేడుకలో భాగంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ ఉత్సాహంతో మరింత ఉత్తేజంగా పనిచేస్తామని జీవీఎంసీ సిబ్బంది అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ నగరపాలక సంస్థకి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో క్లీన్ స్వీప్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇటీవలే విజయవాడ వేదిక జరిగిన ఏదైతే ఈ అవార్డు ప్రధానోత్సవంలో మహావిశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో అయితే జీవీఎంసీకి అయితే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డు రావడం విశాఖ వాసులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న అంశంగా మనం చూడొచ్చు. ఇటీవల ఈ అవార్డు ప్రధానోత్సవం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే జీవీఎంసీ కమిషనర్కి అయితే అందజేయడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీకి ఈ అవార్డు రావడం పట్ల నగర ప్రజలు, ప్రథమంగా విశాఖ ప్రజలు అయితే హర్షం వ్యక్తం చేస్తారు. 18వ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల నుండి 10 లక్షల జనాభా కలిగిన నగరాల్లో దానికి సంబంధించిన విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జీవీఎంసీకి అయితే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డుని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీద అయితే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు అయితే ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. విశాఖ నగర పరిధిలో అన్ని వార్డుల్లో కూడా పూర్తిగా పారిశుద్ధ్యానికి సంబంధించి క్లీన్గా ఉంచేనైతే మొదటి నుంచి జీవీఎంసీ కమిషన్ అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా రహదారులు కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రానియకుండా పూర్తి స్థాయిలో అయితే జీవీఎంసీ పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విజయవాడ వేదిక చేపట్టిన ఈ కార్యక్రమానికి అయితే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అయితే జీవీఎంసీకి సంబంధించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డును వరించడం పట్ల జీవీఎంసీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చూసినట్లయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. అయితే జీవీఎంసీ పరంగా మనం చూసినట్లయితే క్లీన్ స్వీప్ అవార్డు కొట్టడం అయితే అవార్డు రావడం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రథమంగా విశాఖ నగరం ఉన్న అన్ని వార్డుల్లో, అన్ని ప్రధాన రహదారుల్లో కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా రహదారుల నిర్మాణం కావచ్చు, రోడ్లు పూర్తి స్థాయిలో ఎక్కడ గొంతులున్నా దాన్ని కప్పే విధంగా కావచ్చు, లేకపోతే మరోవైపు మంచినీటి సరఫరా సంబంధించి కావచ్చు, జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో జీవీఎంసీ అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. మరోవైపు దీనికి సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రివ్యూలు కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యం రివ్యూలో కూడా ప్రథమంగా విశాఖకు సంబంధించి గ్రేటర్ విశాఖ సంబంధించి ఏదైతే జీవీఎంసీ ఉందో మహానగరపాలక సంస్థ సంబంధించి క్లీన్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, అంటే ఎక్కడ కూడా పచ్చదాన్ని పెంపొందిస్తూనే ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రానియకుండా పూర్తి స్థాయిలో జీవీఎంసీ పనిచేస్తూ ఉంది. అటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, క్లీన్ సంబంధించి క్లీన్ గ్రీన్ సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది రానికుండా పూర్తి స్థాయిలో జీవీఎంసీ పారిశుద్ధ్య కార్యక్రమం పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ అవార్డు రావడం పట్ల జీవీఎంసీ మరింత ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమం చేసేందుకైతే పోటీ పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఈ స్మార్ట్ సిటీ అవార్డులకు సంబంధించి కూడా జీవీఎంసీ గతంలోనే అవార్డులు చేయించుకోవడం జరిగింది. ప్రథమంగా క్లీన్ సిటీగా, గ్రీన్ సిటీగా అవార్డులు కూడా గతంలో రావడం జరిగింది జీవీఎంసీకి. ఈ నేపథ్యంలో ఇటు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ అవార్డు రావడంతో పాటు ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది చెప్పి విశాఖ వాసులు కోరుకుంటున్నారు. దేశంలోనే ఉత్తమ సిటీగా, క్లీన్ సిటీగా అవార్డు తెచ్చుకునే దిశగా స్మార్ట్ సిటీలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కూడా జీవీఎంసీ కమిషనర్ కూడా పిలుపునిస్తా ఉన్నారు. నగర ప్రజలు కూడా ఆయన పిలుపుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి డెబ్రిస్ వేయకుండా పారిశుద్ధ కార్యక్రమం సపోర్ట్ చేసుకుని నగరాన్ని క్లీన్ గా ఉంచే దిశగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కూడా జీవీఎంసీ కమిషనర్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో ఈ కార్యక్రమం చేపడతా ఉంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విశాఖకి సంబంధించి ప్రథమంగా జీవీఎంసీకి సంబంధించి ఈ అవార్డు రావడం నగరవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రథమంగా రహదారులు విస్తరిస్తూనే
ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్ధమైన నేపథ్యంలో రహదారులు విస్తరించడం చాలా అవసరం. మరోవైపు ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో, మరోవైపు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రహదారులు విస్తరించాలి. మరోవైపు అటు స్ట్రీట్ లైట్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, లేకపోతే మంచినీరు సంబంధించిన మురుగువాడలు కూడా ఇట్లాంటివి మరిన్ని చేపడితే ఖచ్చితంగా మరిన్ని అవార్డులు కూడా జీవీఎంసీ చేజిక్కించుకునే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో. కాబట్టి ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.